Okay. See, సో జనరల్గా అయితే మనం ఎస్టర్డే సెషన్లో మీ అందరికీ కూడా ఒక ఐడియా ఇచ్చా. బేసిక్గా సిస్టమ్ లాగిన్ ఎలా అవ్వాలి, ఓకే ఎస్విబి ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి, ఓకే బేసిక్గా ఒక ఐడియా ఇచ్చా మీకు మొన్నటి సెషన్లో. సో ఈరోజు సెషన్లో నేను ఎస్ఆప్ మెథడాలజీ గురించి డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే డెఫినెట్గా కాన్ఫిగరేషన్స్ మనం స్టార్ట్ చేస్తాం. సో ఓకే, సో ఫస్ట్ మనం ఎస్ఆప్ మెథడాలజీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు, రీసెంట్గా జాయిన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఈరోజు రీసెంట్గా ఎవరైనా జాయిన్ అయ్యారు? ఈరోజు నిన్న? నో సార్. ఓకే సార్ నేను జాయిన్ అయినా సార్ ఈరోజు. ఎక్కడ మీరు? ఇక్కడ ఆన్లైన్లో ఉన్నా? ఆన్లైన్. ఓకే, నో ప్రాబ్లం. సో నిన్న అయిన క్లాసులు ఏమైతే ఉన్నాయో అవి మీరు వాచ్ చేయాలండి. డెఫినెట్లీ సార్. నాకు లింక్స్ ఎక్కడ దొరుకుతాయి సార్? దొరుకుతాయి, అయిపోయిన క్లాసుల వీడియోలు చాట్లో దొరుకుతాయి. సో ఇవి కాదు, ఇవి మీకు జస్ట్ మామూలు ఇవి కాదు, రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. చాట్లో రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి సార్ ఫ్రమ్ ద డే 1. రికార్డెడ్ వీడియోస్ గ్రూప్ లో ఫార్వర్డ్ చేయండి. ఈరోజు కొంచెం రికార్డెడ్ వీడియోస్ ని చాట్ లో మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ చేయండి. ఓకే సార్. మీకు అప్పుడు ఏంటంటే కొన్ని యూట్యూబ్ లో పెట్టినవి అన్ని కూడా పెడతా ఉంటాం, మీకు ఊరికే ఐడియా కోసం. జస్ట్ నార్మల్గా టైం దొరికినప్పుడు చూస్తారని. క్లాస్లో చెప్పేవి మెయిన్ అనమాట. అండ్ సుధారాణి గారు అది గ్రూప్ లో ఫార్వర్డ్ చేయండి. క్లాసులు మిగిలిన మొన్న జరిగిన ఫస్ట్ కానీ జరిగిన క్లాసులు ఏమైతే ఉన్నాయో అవి గ్రూప్ లో ఫార్వర్డ్ చేయండి. యాక్చువల్లీ క్లాస్ లాస్ట్ మండే నుంచి స్టార్ట్ అయింది కదా సార్, ఫ్రమ్ డే 1 ప్లీజ్ షేర్ చేయండి. యా ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ది సెషన్. బేసిక్గా సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో, ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి అసలు ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈరోజు డిస్కషన్ అనమాట. అంటే ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి బేసిక్గా అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. జనరల్గా మనకి ఎస్ఏపీలో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. అసలు రేపు పొద్దున మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు ఎస్ఏపీలో, ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ గురించి డిస్కస్ చేస్తాము. సో ఎస్ఏపీలో మీకు ఎన్నెన్ని అంటే ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీరు రియల్ టైంలో వర్క్ చేయాల్సి వస్తుంది. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విల్ హ్యావ్ టు వర్క్ ఇన్ రియల్ టైమ్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసినట్లయితే, సో మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, అలాగే సపోర్ట్ ప్రాజెక్ట్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, తర్వాత రోల్అవుట్ ప్రాజెక్ట్, ఓకే, తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, తర్వాత ఏంటి అప్గ్రేడ్ ప్రాజెక్ట్. తర్వాత M&A, mergers and acquisition projects. M&A అంటే mergers and acquisition projects. తర్వాత కన్వర్షన్ ప్రాజెక్ట్. ఇలా ఎస్ఏపీలో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ ఇన్ ఎస్ఏపీ. ఓకే, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సో మనకి ఎస్ఏపీలో ఉన్న టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సార్ M&A అంటే ఏంటి సార్? మర్జర్స్ అండ్ అక్విజిషన్. మర్జర్స్ అండ్ అక్విజిషన్. ఓకే, మర్జర్స్ అండ్ అక్విజిషన్. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపీ?
So these are all projects we have in SAP. So ఈ ప్రాజెక్ట్స్ అనేవి మనకి SAPలో ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, మర్జర్స్ అండ్ అక్విజిషన్, కన్వర్షన్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా SAPలో ఉన్న టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ అంటే ఫస్ట్ టైం SAPని క్లయింట్ యూజ్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం అంటే అంతకుముందు ఎప్పుడు కూడా SAPని క్లయింట్ టచ్ చేయలేదు అసలు. SAPలోకి మైగ్రేట్ అవుతాను అంటే SAPని యూజ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఒక స్టార్ట్అప్ కంపెనీ ఉంది, ఇప్పుడు SAPని యూజ్ చేద్దాం అనుకుంటుంది. ఓకే, అట్లా లేకపోతే ఆల్రెడీ ఆ కంపెనీ 10 years అయింది స్టార్ట్ అయ్యి. సో అప్పటి వరకు SAPని యూజ్ చేయలేదు. ఇప్పుడు SAPలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటుంది. అంటే నాన్ SAP నుంచి SAPలోకి ఆల్రెడీ వాళ్ళ దగ్గర డేటా ఉండొచ్చు. అలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉంటాయో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. అంటే ఫస్ట్ టైం నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ కానీ స్టార్ట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మనం చూసినట్లయితే సో SAP మెథడాలజీ, అలాగే యాక్టివ్ మెథడాలజీ, ఇవి మెయిన్ అన్నమాట. SAP మెథడాలజీ, యాక్టివ్ మెథడాలజీ. ఇవి SAP మెథడాలజీ అనేది అంటే ఇంప్లిమెంటేషన్ గైడెన్స్. యాక్టివ్ మెథడాలజీ S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్. ఓకే, సో SAP మెథడాలజీ అని ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్ అండ్ యాక్టివ్ మెథడాలజీ S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్ అనమాట. SAP అంటే యాక్సలరేటెడ్ SAP అని. సో అంటే ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనేది ECC వర్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్టివ్ మెథడాలజీ, S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే యాక్టివ్ మెథడాలజీ, ECC పాయింట్ ఆఫ్ వ్యూలో SAP మెథడాలజీ. ఓకే, సో ఫస్ట్ టైం SAP మెథడాలజీ, యాక్టివ్ మెథడాలజీ ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూజ్ చేస్తారంటే S/4HANA ఫస్ట్ టైం ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకున్నప్పుడు S/4HANAలో యాక్టివ్ మెథడాలజీ, ECCలో చెప్పాలి. ECC అంటే సార్ ఫుల్ ఫామ్ సార్. సో మీరు కొత్తగా జాయిన్ అయ్యారా? ఆ రోజు మీరు చెప్పిన రోజు నేను రాలేదు సార్. ఓకే, ECC అంటే ERP సెంట్రల్ కాంపోనెంట్ అని. ERP సెంట్రల్ కాంపోనెంట్, ECC వర్షన్ అంటే ERP సెంట్రల్ కాంపోనెంట్. ఓకే సార్. సో ECC అనేది ఓల్డ్ వర్షన్, S/4HANA అనేది లేటెస్ట్ వర్షన్ అండి. ఓకే, సో మీరు క్లాస్ అయిన తర్వాత సుధారాణి గారు మేడంని కాంటాక్ట్ అవ్వండి, మీకు చెప్తారు బేసిక్ ఏంటన్నది, మిస్ అయిన క్లాసెస్ ఏం చేయాలని. సో ఫస్ట్ ఏమో SAPని ఇంప్లిమెంట్ చేద్దాము అనుకున్నప్పుడు ECC అయితే SAP మెథడాలజీ, S/4HANAలో అయితే యాక్టివ్ మెథడాలజీ. ఓకే, సో మనం ECC పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడినైతే SAP మెథడాలజీ అంటే SAP వాడు స్ట్రాంగ్గా రికమెండ్ చేశాడు అనమాట, ఈ మెథడాలజీ యూజ్ చేయండి అని. యాక్టివ్ మెథడాలజీ అనేది S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అందరూ సర్వర్ యాక్సెస్ తీసుకున్నారా ఫస్ట్? సార్ లేదు సార్, ఈరోజు తీసుకుంటాను సార్. ఓకే, ఈ రోజు వల్ల ఫైనల్ డేట్ అండి. ఈ రోజు అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తీసేసుకొని రెడీగా ఉండాలి. సర్వర్ యాక్సెస్ తీసుకుంటే మనకి మన సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సిస్టమ్ మీద క్లాసెస్ స్టార్ట్ చేయాలంటే ముందు సర్వర్ యాక్సెస్ ఉండాలి మీ దగ్గర. సర్వర్ యాక్సెస్ లేకుండా ఉపయోగం లేదు. Hi sir, small doubt sir. Actually, I have taken S/4HANA server access before joining. ECC తీసుకోండి సర్వర్ యాక్సెస్. Okay. ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, M&A మెర్జర్స్ అండ్ కన్వర్షన్స్. ఫస్ట్ టైం కనుక నేను సిస్టమ్ లో ఇంప్లిమెంట్ చేయించుకున్నాను సార్ SAPని ECC. Is that fine sir? ECC ఓకే. ఓకే, ECC ఓకే. సో ఫస్ట్ టైం కనుక మనం యూజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ మెథడాలజీ అంటే SAPని ఫస్ట్ టైం యూజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ మెథడాలజీ? SAP మెథడాలజీ. సో అట్లాగే యాక్టివ్ మెథడాలజీ అనేది
S4 HANA ప్రాజెక్ట్ ఫస్ట్ టైం అంటే ఇంప్లిమెంటేషన్ యాక్టివ్ మెథడాలజీ SAP కూడా స్ట్రాంగ్గా రికమెండ్ చేశాడు యాక్టివ్ మెథడాలజీ S4 HANAకి యూజ్ చేయండి అని. ECC వర్షన్స్కి ECC వర్షన్ అనేది ఓల్డ్ వర్షన్, S4 HANA అనేది లేటెస్ట్ వర్షన్. అలాగే సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రియల్ టైంలో మీరు ఫేస్ చేయొచ్చు. అంటే ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో మిమ్మల్ని వేయచ్చు అనమాట. అట్లాగే సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఇష్యూస్ని రిసాల్వ్ చేయడం, ట్రబుల్ షూటింగ్ చేయటం, ఇవన్నీ కూడా సో మీకు S4 HANA ప్రాజెక్ట్లో వేయచ్చు అనమాట. ట్రబుల్ షూటింగ్, ఇది ట్రబుల్ షూటింగ్ S4 HANA ECC రెండు ప్రాజెక్టులుగా ఉంటుంది. ట్రబుల్ షూట్ అంటే ఏంటి? సపోర్ట్ ప్రాజెక్ట్, ఇష్యూస్ని రిసాల్వ్ చేయటం. సో ఈ ఇష్యూస్ని రిసాల్వ్ చేయాలి మనం. సో టికెట్స్ బేస్ మీద వర్క్ చేయాలన్నమాట. P1 టికెట్, P2 టికెట్, P3, P4 టికెట్స్ ఉంటాయి కదా, ఈ టికెట్స్ని మనం రిసాల్వ్ చేయాలి. కాబట్టి సో మిమ్మల్ని సపోర్ట్ ప్రాజెక్ట్లో కూడా వేసే ఛాన్సెస్ ఉన్నాయి మిమ్మల్ని. అలాగే రోల్అవుట్ ప్రాజెక్ట్స్. సో రోల్అవుట్ అంటే ఏంటి బేసిక్గా అంటే, సో బేసిక్గా ఒక కంపెనీ కోడ్ ఉంది, ఆల్రెడీ ఆ కంపెనీ కోడ్ SAP ఇంప్లిమెంట్ చేశారు. ఒక కంపెనీ కోడ్కి ఆల్రెడీ SAPని ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసేసిన తర్వాత ఇంకో కంపెనీ కోడ్ని బిజినెస్ ఎక్స్టెన్షన్ నిమిత్తం వేరే కంట్రీలో బిజినెస్ ఎక్స్టెన్షన్ నిమిత్తం ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత దాన్ని ఆ కంపెనీ కోడ్ అమెరికాలో ఉంది, అది ఇంప్లిమెంటేషన్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు వేరే చోట దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఏంటి? వేరే కంట్రీస్లో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు బిజినెస్ ఎక్స్టెన్షన్ నిమిత్తం. అక్కడ కూడా మళ్ళీ కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాల్సిందే. రోల్అవుట్ అంటే అక్కడ కూడా మళ్ళీ అగైన్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయలేము మనం. ఒకసారి ఇంప్లిమెంటేషన్ ఒక కంపెనీ కోడ్కి అయిపోయింది అంటే మనం ఆ కంపెనీ కోడ్ నుంచి కావాల్సిన సెట్టింగ్స్ కాపీ చేసుకుంటాం. మళ్ళీ అగైన్ ఇంప్లిమెంటేషన్ అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసినప్పుడల్లా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్లో ఉంటాయి జనరల్గా. రోల్అవుట్ అంటే కాపీ చేసుకోవడం, ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీని కాపీ చేసుకోవడం. ఏదైతే మనకి సూట్ అవుతుందో అది మాత్రమే కాపీ చేసుకుంటాం, సూట్ కానిది కాపీ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఆల్రెడీ నేను SAP ఇంప్లిమెంటేషన్ చేసేసాను, యూఎస్ఏలో ఇప్పుడు చేయాలి. యూఎస్ఏలో చేయాలన్నప్పుడు ఇండియా రిక్వైర్మెంట్లు యూఎస్ఏకి ఏదైతే మ్యాచ్ అవుతాయో ఆ మ్యాచ్ అయిన కాన్ఫిగరేషన్స్ కానీ సో మాస్టర్ డేటా కానీ కాపీ చేసుకుంటాం, మిగతావి యాజ్ యూజువల్గా చేసుకుంటాం. రోల్అవుట్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లైక్ కాపీయింగ్ ద ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ. ఉన్న ఫంక్షనాలిటీని కాపీ చేసుకుంటాం. ఈ ప్రాజెక్ట్స్ ఒక 6 నెలల వరకు ప్రాజెక్ట్స్ ఉంటాయి, 6 నెలల నుంచి 8 నెలలు 10 నెలల్లోపు ఉంటాయి రోల్అవుట్ ప్రాజెక్ట్స్. SAP మెథడాలజీ అలాగే యాక్టివ్ మెథడాలజీ. చూడ SAP మెథడాలజీ అంటే ECC వర్షన్కి, యాక్టివ్ మెథడాలజీ అంటే S4 HANA వర్షన్కి యూజ్ చేస్తారు అనమాట. ఓకే. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ట్రబుల్ షూటింగ్, ఇష్యూస్ని రిసాల్వ్ చేయటం, ట్రబుల్ షూట్ చేయటం. రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీని మనం కాపీ చేసుకోవడం. రోల్అవుట్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీని మనం కాపీ చేసుకుంటాం. సో అప్గ్రేడ్ అంటే ఏంటి? ఓల్డ్ వర్షన్ నుంచి వర్షన్లోకి మూవ్ అవటం. వాంట్ జస్ట్ అప్గ్రేడ్, ఓల్డ్ వర్షన్ నుంచి న్యూ వర్షన్లోకి అప్గ్రేడ్ అవటం. అంటే అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ ఇప్పుడు చూసినట్లయితే మనం ECC వర్షన్ యూస్ చేస్తాం. ECC EHP 8 వర్షన్, ఇది లేటెస్ట్ వర్షన్. ECC వర్షన్, ECC అంటే ఓల్డ్ వర్షన్స్. సో ఇప్పుడు మనం యూస్ చేసే S4 HANA లేటెస్ట్ వర్షన్. లేటెస్ట్ వర్షన్ ఏంటి? 2021. సో ఈ కంపెనీస్ ఇప్పుడు ఇమీడియట్గా లేటెస్ట్ వర్షన్లో మైగ్రేట్ అవ్వదు. దీని ఓల్డ్ వర్షన్ 2020 వర్షన్, అలాగే 1909 వర్షన్ ఉంది. ఇవి ఇప్పుడు S4 HANA 190లోకి మారదాం అనుకుంటుంది ఇప్పుడు కంపెనీ. ECC ఓల్డ్ వర్షన్ నుంచి S4 HANA 190 వర్షన్ కంటే ఇమీడియట్ 2021 కదా సార్, 21కి మారుతుంది కదా అంటే మారదు. కొత్త ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే మన టైం పడుతుంది. సో 1909 వర్షన్ సక్సెస్ఫుల్ అయింది, దీంట్లో మారదాం అనుకుంటుంది. అంటే ఏంటి? ఓల్డ్ వర్షన్ నుంచి లేటెస్ట్ వర్షన్కి మారదాం అనుకుంటుంది. ఇది ఓల్డ్ వర్షన్, S4 HANA లేటెస్ట్ వర్షన్. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకి ఏమంటారంటే అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అంటారు. అంటే ఏంటి? ఓల్డ్ టు లేటెస్ట్. ఒక 4 సంవత్సరాల తర్వాత
సో 190 నుంచి 2021కి కన్వర్ట్ అవుదాం అనుకోండి. 2021 హిట్ అయింది, సక్సెస్ అయింది మార్కెట్లో. S/4HANA 2021కి. ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనం ఏమంటారంటే అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అంటారు. అప్గ్రేడ్ అంటే ఓల్డ్ వర్షన్ నుంచి లేటెస్ట్ వర్షన్లో కన్వర్ట్ అవ్వడాన్ని అప్గ్రేడ్ అంటాం. అప్గ్రేడ్. ఇది M&A అంటే మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్. మెర్జ్ అంటే ఏంటి? ఇలా కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చాలా తక్కువ వస్తాయి మీకు రియల్ టైంలో, పెద్ద ఎక్కువ ఏమి ఉండవు ఇవి. ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, మెర్జర్స్ అండ్ అక్విజిషన్. మెర్జ్ అంటే ఏంటి? ఒక కంపెనీ ఇంకో కంపెనీతో మెర్జ్ అవటం. అక్విజిషన్ అంటే ఏంటి? ఒక కంపెనీ ఇంకో కంపెనీని టేక్ ఓవర్ చేయటం. దాన్ని మనం మెర్జర్స్ అండ్ అక్విజిషన్ అంటారనమాట. సో ఇలాంటివి మనకి బేసిక్గా చాలా తక్కువ ఉంటాయండి ప్రాజెక్ట్స్. ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఒక కంపెనీ ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేయటం, అక్విజిషన్ చేయటం, కొనేటప్పుడు ఇవి ఉంటాయి. ఇవి చాలా తక్కువ ఉంటాయి ప్రాజెక్ట్స్, మీకు మేబీ రాకపోవచ్చు. కన్వర్షన్ ప్రాజెక్ట్స్. కన్వర్షన్ అంటే ERP టు ERP కన్వర్షన్, ERP టు SAP. సో ERP అంటే మనకి మార్కెట్లో ఏమున్నాయి? ఆర్కిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్. చెప్పండి సమ్ ERPs. పీపుల్సాఫ్ట్, ఇంకా JD Edwards, Salesforce. ERP కాదు కదా, పర్టికులర్గా కస్టమర్ అది CRM ఓన్లీ. ERP అంటే అన్ని మాడ్యూల్తో లింక్ అయ్యి ఉంటుంది. ఇలా ఎక్సెట్రా నుంచి క్విక్ బుక్స్, ప్రూఫ్స్, ఇవన్నీ కూడా. ఇవన్నీ నుంచి ఇప్పుడు ఆర్కిల్లోకి SAPలోకి మైగ్రేట్ అవుదాం అనుకో. ఆర్కిల్ యూజ్ చేసే యూజర్ SAPలో మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాడు. మైక్రోసాఫ్ట్ నుంచి SAPలో కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నాడు. పీపుల్సాఫ్ట్ నుంచి SAPలో కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నాడు. JD Edwards నుంచి SAPలో కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నాడు. అప్పుడు ఏంటి బేసిక్గా ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇది? కన్వర్షన్ ప్రాజెక్ట్. సో కాబట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీకు రియల్ టైంలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే మీకు రియల్ టైంలో మోస్ట్ ప్రాబబ్లీ implementation project ante, so implementation project is nothing but whenever the company wants to implement SAP first time, so that case we can call it as an implementation project. Support project that was already if client has already data and the data needs to migrate to S/4HANA or ECC versions, so that case that project is called as an implementation project. Support project is just like supporting. We need to support the end users. So based on the priority and severity, we need to resolve the end user tickets. So ticket can be classified as P1, P2, P3 and P4 tickets. P1 and P2 are the high priority tickets, P3 is the medium, and P4 is the low priority ticket. So in real time, so there are some ticketing tools will be there in the system. So ticketing tool is just like ServiceNow. If anyone asks you which ticketing tool you have been working, then you can directly say ServiceNow. And rollout project. Rollout means copying the existing functionality. Let's say we have two company codes. One is located India and second one is located USA. Now you just finished up the implementation for the Indian company code. Then we need to copy the existing functionality of the Indian company code to USA. That case, a rollout project will be comes into the picture. So rollout project is just like copying the existing functionality of the particular company code. Whatever the similar features are there, the same will be copied to another company code. But these two company codes are only belongs to particular company. Upgrade project. Upgrade means we are moving from old version to latest version.
So like ECC, ECC, ERB, EHP 6 or ECC, ERP, EHP 7, 8. These are little bit old versions. And you just want to migrate to S4 HANA version, then that case, upgrade projects will be comes into picture. So we can directly call it as the old version to latest version. M&A means mergers and acquisitions. Merge. One company is merged with another company and formed as a single company, or one company take over another company. So this kind of projects you won't find commonly. So this kind of projects are very rare, and you won't find much. Conversion project. Conversion means ERP to ERP. So now your client is in client using Oracle, and just they want to switch from Oracle to SAP. That case, conversion projects comes into picture. ఇవన్నీ కూడా ఒక ఐడియా మీకు కన్వర్షన్ ప్రాజెక్ట్స్ ఏంటి, ప్రాజెక్ట్స్ అంటే ఏంటి. సో బేసిక్గా మీకు రియల్ టైంలో ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీకు అసైన్ చేస్తారు అన్నది ఒక ఐడియా మీకు. ఓకే, సో దీనికి సంబంధించి ఒక డాక్యుమెంట్ షేర్ చేస్తాను నేను. సో ఇవి ప్రాజెక్ట్స్ అన్నమాట. మీకు రేపొద్దున ఇందులో ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ని మిమ్మల్ని అసైన్ చేయొచ్చు. సో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎస్ఆప్ మెథడాలజీ. సో ఏ అంటే ఇక్కడ యాక్సలరేటెడ్ అంటే స్పీడ్ అప్ ది ప్రాసెస్. ఒక మెథడాలజీ అంటే ఎస్ఏపిలో ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఈసీసీ వర్షన్కి రికమెండెడ్, నాట్ S4 HANA. ఈసీసీ వర్షన్ అంటే ఇది ఓల్డ్ వర్షన్స్. ఎవరైతే మీ క్లయింట్ ఈసీసీ వర్షన్ యూజ్ చేస్తున్నాడు అనుకో, సో దానికి రికమెండెడ్. ఎస్ఏపి కూడా స్ట్రాంగ్గా రికమెండ్ చేసిన మెథడాలజీ ఎస్ఆప్ మెథడాలజీ, యాక్సలరేటెడ్ ఎస్ఏపి. దాన్ని మనం యాక్సలరేటెడ్ ఎస్ఏపి ఎస్ఆప్ మెథడాలజీ అంటారు. ఎస్ఆప్ మెథడాలజీ. ఓకే, యాక్సలరేట్ మీన్స్ స్పీడ్ అప్ ది ప్రాసెస్. సో ఈ మెథడాలజీ అనేది ఎస్ఏపి కూడా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్న మెథడాలజీ. ఈ మెథడాలజీ యూజ్ చేసినట్లయితే ప్రాజెక్ట్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అవుద్ది. సో వీ క్యాన్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇన్ టైం. ప్రాజెక్ట్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది. అండ్ యూ కెన్ యూజ్ యువర్ ప్రాజెక్ట్ రిసోర్సెస్. మన ప్రాజెక్ట్ రిసోర్స్ ఏమైతే ఉంటాయో మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్లో చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ రిసోర్స్ అంటే ఏంటి? టైమ్, మనీ, మిషన్, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ రిసోర్స్ కదా. ఇవి మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ మెథడాలజీ ఫాలో అయినట్టయితే అని చెప్తున్నాడు క్లయింట్. ఎస్ఏపి కూడా చెప్తున్నాడు ఈ మెథడాలజీ యూజ్ చేసినట్లయితే మనకు కావాల్సిన టైం, మనీ, మిషన్, మెటీరియల్, ఇవన్నీ రిసోర్సెస్, ఈ రిసోర్స్ అన్నిటిని చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్న మెథడాలజీయే ప్రాజెక్ట్ ఎస్ఆప్ మెథడాలజీ అన్నమాట. సో మనకి ఎస్ఆప్ మెథడాలజీలో ఫేజెస్ ఉన్నాయి. వచ్చేటప్పటికి ప్రిపరేషన్ ఫేజ్, blueprint, realization phase,
ఫైనల్ ప్రిపరేషన్ ఫేజ్. ఇన్ని ఫేజెస్ ఉన్నాయి మనకి, అంటే 1 2 3 4 5 ఫేజెస్ ఉన్నాయి. ఈ 5 ఫేజెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్ ఫేజ్, ఫైనల్ ప్రిపరేషన్ అండ్ ఫైనల్లీ గోల్. ఈచ్ ఫేజ్ మనకి ఇంపార్టెంటే. ఓకే, సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఇదేంటి, జస్ట్ లైక్ రోడ్ మ్యాప్. దీన్ని ఏమంటారండి, ఎస్ఆర్ మెథడాలజీని రోడ్ మ్యాప్ అంటారు. ఎస్ఆర్ మెథడాలజీ మనం ఏమనొచ్చంటే రోడ్ మ్యాప్ అంటారు. రోడ్ మ్యాప్ అంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్లో ఉన్నాం, మళ్ళీ దాన్ని జంప్ కొట్టి బిజినెస్ బ్లూ ప్రింట్ వదిలేసి రియలైజేషన్ రాకూడదు, మళ్ళీ ఫైనల్ ప్రిపరేషన్కి వచ్చి మళ్ళీ బ్లూ ప్రింట్ రాకూడదు. అంటే ఏంటి, ఇట్స్ ఎ రోడ్ మ్యాప్. అన్నీ కూడా సీక్వెన్స్గా వెళ్ళాలి మనం, అంతేగాని ప్రాజెక్ట్ ప్రిపరేషన్ నుంచి మళ్ళీ రిలేషన్కి వచ్చి రిలేషన్ గ్లో అలా కాదు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ నుంచి బిజినెస్ బ్లూ ప్రింట్, బిజినెస్ బ్లూ ప్రింట్ తర్వాత రియలైజేషన్ ఫేజ్, రియలైజేషన్ ఫేజ్ తర్వాత ఫైనల్ ప్రిపరేషన్, ఫైనల్ ప్రిపరేషన్ తర్వాత గోల్ అయ్యాం. ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది మనకి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ అంటే జస్ట్ లైక్ ప్లానింగ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. ప్లాన్ చేసుకుంటున్నాం, ప్లానింగ్. సో లాస్ట్ టైం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్లానింగ్ అంటే. సో మనం ఏం చెప్పాము, సో ఈ ఫేజ్లో ప్రాజెక్ట్ గోల్స్ ఏంటి, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అలాగే ఎస్ఎల్ఏ ఏంటి. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, క్లయింట్కి మీకు మధ్య ఉన్న అగ్రిమెంట్ ఏంటి, ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవ్వాలి, ప్రాజెక్ట్ గోల్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి. సో ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, డ్యూరేషన్ ఏంటి. సో ఇవన్నీ కూడా ప్లానింగ్ అన్నమాట. సో అలాగే ప్రాజెక్ట్ కాస్ట్ ఏంటి, ప్రాజెక్ట్ గోల్స్, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్, ఎస్ఎల్ఏ, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్లో వస్తాయి, ప్లానింగ్లో వస్తాయి. గోల్స్, ఆబ్జెక్టివ్స్, ఎస్ఎల్ఏ, ప్రాజెక్ట్ కాస్ట్, ఇవన్నీ కూడా మెయిన్ అన్నమాట. సో ప్లానింగ్లో వస్తాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ గోల్స్, ఆబ్జెక్టివ్స్, ఎస్ఎల్ఏ, ప్రాజెక్ట్ కాస్ట్. ఇక్కడ మీకు కిక్ ఆఫ్ మీటింగ్ జరుగుతుందని చెప్పాం లాస్ట్ టైం. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏం చెప్పాము, ఇంట్రడక్షన్ మీటింగ్ విత్ యువర్ టీమ్ ఆర్ యువర్ క్లయింట్తో. సో ఓవరాల్ కిక్ ఆఫ్ మీటింగ్లో మీరు ఉండొచ్చు. వన్స్ మీరు ప్రాజెక్ట్కి సెలెక్ట్ అయిపోయిన వెంటనే క్లయింట్ లొకేషన్కి డిప్లాయ్ చేస్తారు మిమ్మల్ని. సో అక్కడ మీరు ఒక క్లయింట్తో ఒక ఇంట్రడక్షన్ మీటింగ్ సెటప్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ప్రాజెక్ట్ మేనేజర్ మీకు కేటీ ఇస్తాడు. ఓవరాల్గా ప్రాజెక్ట్ సంబంధించి ఓవరాల్గా ప్రాసెస్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, ఈ ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాడు. ప్రాజెక్ట్ గోల్స్, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎస్ఎల్ఏ ఏంటి, కాస్ట్ ఏంటి, ఈ ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్లానింగ్లో ఉంటాయి. ప్లానింగ్లో ఈ కిక్ ఆఫ్ మీటింగ్లో మీరు పార్ట్ ఆఫ్ ఓన్లీ కిక్ ఆఫ్ మీటింగ్ ఇది ప్రాజెక్ట్ ప్లానింగ్లో. మీరు ప్రిపరేషన్ ఫేజ్లో మీరు కిక్ ఆఫ్ మీటింగ్లోనే ఉన్నారని చెప్పాలి, అంతేగాని ప్రాజెక్ట్ కాస్ట్ డిసైడ్ చేశాను, ప్రాజెక్ట్ గోల్స్ సెట్ చేశాను, ఆబ్జెక్టివ్ సెట్ చేశా అనేది మాట్లాడకూడదు. అక్కడ ఓన్లీ కిక్ ఆఫ్ మీటింగ్లో మాత్రమే ఉన్నాను అని బేసిక్గా మనం చెప్తాం అన్నమాట.
కాబట్టి ప్రాజెక్ట్ గోల్స్, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్, SLA, ప్రాజెక్ట్ కాస్ట్, కిక్ ఆఫ్ మీటింగ్ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఇవన్నీ మీరు చేయరు. ఇవన్నీ హై లెవెల్ ప్లానింగ్. ఇందులో మీరు ఓన్లీ కిక్ ఆఫ్ మీటింగ్లోనే ఉంటారు. రేపొద్దున ఇంటర్వ్యూలో హవ్ యూ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ అని నేను ఒకవేళ ఇంటర్వ్యూర్ అడిగితే ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ కంప్లీట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్, ఐఎమ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ కిక్ ఆఫ్ మీటింగ్ అని చెప్పండి. దట్స్ ఇట్. కిక్ ఆఫ్ మీటింగ్లో మీకు మీ ప్రాజెక్ట్ మేనేజర్ గైడ్ చేశాడు. సో ఓవరాల్గా ప్రాజెక్ట్ గోల్స్, ఆబ్జెక్టివ్స్, SLA, ప్రాజెక్ట్ బిజినెస్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడని చెప్పండి, బిజినెస్ ప్రాసెస్ గురించి. ఓకే, ఇది మనం ఆల్రెడీ చెప్పాం. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ చేసినప్పుడే మీకు SR మెథడాలజీ గురించి చెప్పిస్తాం. బట్ సో ఫేజెస్ అవన్నీ తెలియదు కాబట్టి మీకు ఫేజెస్ అలాగే బ్లూ ప్రింట్ ఒకటి చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. సో అందుకే ఇది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ మీకు చూపిస్తున్నాను. తర్వాత బిజినెస్ బ్లూ ప్రింట్. ఇక్కడ మనకి స్కోప్ డాక్యుమెంట్ అని ఉంటుంది. సో యాజ్ ఈజ్ డాక్యుమెంట్, సో ఇవన్నీ మెయిన్ డాక్యుమెంట్స్ అన్నమాట. తర్వాత గ్యాప్ అనాలిసిస్, ఇవన్నీ కూడా బిజినెస్ బ్లూ ప్రింట్లో తయారు చేసే డాక్యుమెంట్స్. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ డాక్యుమెంట్, టు బి డాక్యుమెంట్, గ్యాప్ అనాలిసిస్. స్కోప్ డాక్యుమెంట్ అంటే లిస్ట్ ఆఫ్ ది క్వశ్చనరీస్ మనం రెడీ చేసుకుంటాం. సో బిజినెస్ రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేయటం SAP కన్సల్టెంట్ కింద మెయిన్ డ్యూటీ. ఇట్ ఈస్ యువర్ ప్రైమ్ రోల్ టు గెట్ ద బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్. సో వితౌట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ వీ కెనాట్ మ్యాప్ ఇంటూ SAP system. First we need to analyze and understand the requirement of the business. Then we can do the configurations and all. So scope document is just like a list of the questionnaires that we are forwarding to our client to get the full knowledge or full information. So scope document lo list of the questionnaires template ఉంటుంది. scope document template. ఈ template ని fill చేసి questionnaires రెడీ చేసి సో ఓవరాల్గా క్లయింట్ సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ అంతా మనం గ్యాదర్ చేయాలి. ఆ క్వశ్చనరీస్ ఉంటాయి అందులో. ఆ క్వశ్చనరీస్ని మనం వాడికి పంపిస్తే అవి మనకి ఆన్సర్ షీట్లో వాడు ఇస్తాడు అనమాట. అప్పుడు అది మనకి కన్క్లూజివ్ ఎవిడెన్స్ కింద మనకి యూజ్ అవుతుంది. సో నేను క్వశ్చనరీస్ పంపించాను, క్లయింట్ దానికి ఆన్సర్ చేసి పంపించాడు కాబట్టి అది మనకి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. యాజ్ ఈజ్ అంటే క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఈజ్ ఈజ్ నథింగ్ బట్ క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. Okay, client business information. As is nothing but client business information. Complete business information మీరు మీ క్లయింట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. So as is document will be provided by your client. There is no action from your side, but for the requirement gathering you will have to touch base with your client, and for that point of you need to set up calls, meetings, and you need to write an emails to your customers, your client. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎలా స్కైప్లో కాల్ చేస్తాం, మీటింగ్స్ రిక్వెస్ట్లు ఇవన్నీ కూడా యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్లో పార్ట్ అనమాట. సో టు బి డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచర్ డాక్యుమెంట్, SAP డాక్యుమెంట్, ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్. SAP డాక్యుమెంట్ టు బి అంటే ఇది నువ్వు ప్రిపేర్ చేయాల్సిన డాక్యుమెంట్. ఓకే, ఈ డాక్యుమెంట్ ఫేజ్ జనరల్గా వచ్చేటప్పుడు 40 నుంచి 50 రోజులు ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ రెడీ చేయటానికి అన్నీ 40 నుంచి 50 రోజులు ఉంటుంది. సో మీ క్లయింట్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ వచ్చింది అంటే బ్లూ ప్రింట్ కూడా రెడీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. కాబట్టి సమ్ టైమ్స్ దేర్ మే బి డిప్లాయ్ టు బిజినెస్ బ్లూ ప్రింట్ ఫేజ్ ఆల్సో. ఇందులో కూడా నేను సెటప్ చేసి హై లెవెల్లో ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని జనరల్గా తీసుకుంటూ ఉంటారు ఈ బ్లూ ప్రింట్ ఫేజ్లో. అదే టు బి డాక్యుమెంట్ అంటే మనకి SAP డాక్యుమెంట్ అని. గ్యాప్ అనాలిసిస్ ఈజ్ నథింగ్ బట్ difference between the as is and to be is called as a gap analysis. So అంటే ఏంటి, as is అంటే క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ సినారియోస్, బిజినెస్ సినారియోస్ ఏమైతే ఉన్నాయో అవి SAPలో కొన్నిసార్లు మ్యాప్ చేయలేము, కాన్ఫిగర్ చేయలేము. అలాంటి గ్యాప్స్ సంబంధించిన పార్ట్ని మనం ఐడెంటిఫికేషన్ చేసి దాన్ని ట్రేస్ అవుట్ చేసి వీ నీడ్ టు రెడ్యూస్ ద గ్యాప్ అనమాట. గ్యాప్ని రెడ్యూస్ చేయడానికి మనం ట్రై చేస్తాం అన్నమాట. దాన్ని గ్యాప్ ఎనాలిసిస్ అంటాం.
సో ఈ గ్యాప్ అనాలిసిస్ కేసులో మ్యాక్స్ మనకి అబాపర్ హెల్ప్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అబాపర్తో మనం టచ్ బేస్లో ఉంటాం అండ్ దానికి సంబంధించి మనం ఫీజిబిలిటీ అవన్నీ చెక్ చేసుకుంటాం అబాపర్తో. ఇది ఫంక్షనాలిటీ నిజంగా ఎస్ఏపిలో ఉందా లేదా, క్లయింట్ బిజినెస్ సినారియో ఉంది, సో ఈ సినారియో అనేది ఎస్ఏపి ఫంక్షనాలిటీలో ఉందా లేదా అనేది చెక్ చేసుకొని అప్పుడు మనం ఈ గ్యాప్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేసాం. అబాపర్ సేస్ ఇట్ ఈస్ ఓకే, the functional is already there and I can do this configuration and all. So in that case, so we need to write an FS. Functional ga mana oka functional specification FS ante enti functional specification document ready cheyali manam. Aa document istene abaper pani chestadu, ante gaani ఊరికే నోట్ మాటలతో abaper pani cheyadu. abaper తో కాంటాక్ట్ అవుతున్నాము అంటే FS రాయాలి మనం. FS ఎలా రాయాలి ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ క్లాస్ లో మీకు ఒక ఐడియా. సో అంటే ఈ అబాపర్తో మనం మీట్ అవుతున్నాము అంటే డెఫినెట్గా దానికి సంబంధించి ఫంక్షనల్గా రిక్వైర్మెంట్ ఏంటి అన్నది ఎఫ్ఎస్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది రాయాలి. ఈ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ మనం మీకు అబాపర్కి ఇస్తాము, అబాపర్ దీని మీద పనిచేస్తాడు. కాబట్టి బిజినెస్ బ్లూ ప్రింట్లో స్కోప్ డాక్యుమెంట్, యాజేజ్ డాక్యుమెంట్, టివి డాక్యుమెంట్ అండ్ గ్యాప్ ఎనాలిసిస్ ఇవన్నీ కూడా బిజినెస్ బ్లూ ప్రింట్లో పార్ట్ అన్నమాట. Next, realization phase. Realization ante basic ga configuration phase. Configuration anna realization is nothing but configuration. మనకి 2 types of configurations ఉంటాయి ఎస్ఏపిలో. బేస్లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. సో మెజారిటీ ఆఫ్ పార్ట్ అంటే 80% పార్ట్ అంతా కూడా ఈ బేస్ లైన్ లో చేసేస్తాం, బేస్ లైన్ కాన్ఫిగరేషన్ చేసేస్తాం. అంటే కంపెనీకి మెయిన్ వచ్చేటప్పుడు బిజినెస్ రిక్వైర్మెంట్ P2P ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తాం, ఓటీసీ ఇంప్లిమెంట్ చేస్తాం. మెయిన్ ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. మెయిన్ కాన్ఫిగరేషన్స్, ఎంటైర్ కాన్ఫిగరేషన్స్. ఫైనల్ కాన్ఫిగరేషన్లో ఇంటిగ్రేషన్ మోడల్ వచ్చేటప్పటికి ఎంఎం మోడల్తో ఇంటిగ్రేట్ ఉంటుంది, SD మోడల్తో ఇంటిగ్రేట్ ఉంటుంది, HR మోడల్తో ఇంటిగ్రేట్ ఉంటుంది, PP మోడల్తో ఇంటిగ్రేట్ ఉంటుంది, CO మోడల్తో ఇంటిగ్రేట్ ఉంటుంది. ఈ మాడ్యూల్ చేయాలంటే ఎంఎంఓడి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఎస్డిఓడి సంబంధించి కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్గా లింక్ చేస్తాం మనం, లింక్ అప్. సో కాబట్టి సో ఈ కైండ్ ఆఫ్ మీకు ఫైనల్ కాన్ఫిగరేషన్లో వస్తాయి. ఇలాంటి ఇంటిగ్రేషన్ పాయింట్ అన్ని కూడా ఫైనల్ చివరిలో చేసుకుంటాము. అలాగే రైసిఫ్ యాక్టివిటీస్ కూడా మనం నెక్స్ట్ అంటే రియలైజేషన్ ఫేజ్ తర్వాత రైసిఫ్ కాన్సెప్ట్ చేస్తాం అనమాట ఇది కూడా. అలాగే గ్యాప్ రిలేటెడ్ స్టఫ్, గ్యాప్ అండ్ ఇవే. సో ఈ రైసిఫ్ కాన్సెప్ట్స్ అంటే ఎస్ఏపి సిస్టమ్కి బిజినెస్ కి గ్యాప్ అన్నమాట. ఇవన్నీ కూడా చివరిలో ఫైనల్ కాన్ఫిగరేషన్లో మనం చేస్తాం. ఇవన్నీ ఎస్ఆర్ మెథడాలజీలో పార్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్. ఫైనల్ ప్రిపరేషన్లో మెయిన్ వచ్చేటప్పటికి టెస్టింగ్ మనం. సో మనం టెస్టింగ్స్ వచ్చేటప్పటికి యూనిట్ టెస్టింగ్ అంటే కన్సల్టెంట్స్ దీన్ని పర్ఫామ్ చేస్తారు. కన్సల్టెంట్స్ ఎస్ఏపి FI సంబంధించిన కన్సల్టెంట్, FI సంబంధించింది, COకి సంబంధించింది CO, MM సంబంధించి MM, ఎవరు సంబంధించిన వాళ్ళు టెస్ట్లు కండక్ట్ చేస్తారు. యూనిట్ టెస్టింగ్ అంటే మనం అంతటా మనం ఓన్గా చేసిన కాన్ఫిగరేషన్ కరెక్టా కాదా లేదా అని ప్రతి డీకోడ్ ఎగ్జిక్యూట్ చేసి పోస్టింగ్ చేసి ట్రై చేస్తాం. GL సంబంధించి కాన్ఫిగరేషన్ చేసాం అనుకో, GL సంబంధించి టెస్ట్ సినారియోస్ రెడీ చేయటం అండ్ టెస్ట్ సినారియోస్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం సిస్టంలో. అవి పాస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోవడం,
వాటిని ఏఎల్ఎం టూల్లో అంటే అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టూల్లో దాన్ని అటాచ్ చేస్తూ ఉంటాం. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఎస్ఏపికి ఇంటర్ఫేస్లు ఉంటాయి మనకి రియల్ టైంలో. ఈ కాన్సెప్ట్ కూడా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. లాస్ట్ 45 రోజు చెప్తాను ఇవన్నీ కూడా. ఎస్ఏపికి ఇంటర్ఫేస్తో కచ్చప్పం అంటే ఎస్ఏపి నుంచి ఇంటర్ఫేస్ లింక్ ఉంటుంది అనమాట. ఇంటర్ఫేస్లు అంటే బేసిక్గా మనకి మార్కెట్లో అరీబా, సేల్స్ ఫోర్స్, ఓకే, సో క్యాడెన్సీ, న్యూజెన్ ఇలాంటివి, కాన్కర్, ట్రాక్స్, ఇలా ఎస్ఏపిలో చాలా కైండ్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. అంటే థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి. ఈ థర్డ్ పార్టీ టూల్కి ఎస్ఏపికి లింకప్ ఉంటాయి. అవి ఎలాగా అన్నది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో డిస్కస్ చేస్తాం. సో ఆ కైండ్ ఆఫ్ టెస్టింగ్ అన్నమాట. సో అలాగే ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఎస్ఏపి మోడల్, ఎఫ్ఐ మోడల్ వచ్చేటప్పటికి ఎంఎం మోడల్తో లింక్ అయి ఉంటుంది. ఎస్డి మోడల్, ఎంఎం, పిపి మోడల్, వీటితో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కూడా చేస్తాం. తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టింగ్. సిస్టమ్ స్పీడ్ ఉందా, స్లో ఉందా, టీ కోడ్స్ని ఎగ్జిక్యూట్ చేసి జనరల్గా చిన్న ఒక 500-600 టీ కోడ్స్ ఇచ్చేస్తారు. మాన్యువల్గా టీ కోడ్స్ ఎగ్జిక్యూట్ చేసి సిస్టమ్ స్పీడ్ అంత, రెస్పాన్స్ టైం ఎంత, స్పీడ్ ఉందా లేదా, ఇలాంటి కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ పర్ఫార్మెన్స్లో వస్తుంది. సెక్యూరిటీ టెస్టింగ్. వర్కౌట్ అవుతుందా లేదా, ఆథరైజేషన్ ప్రాబ్లం ఉందా లేదా, దీనికి యాక్సెస్ ఇవ్వాలా వద్దా, ఇవ్వకూడదా, ఎవరికి యూజర్కి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి వద్దు అనేది సెక్యూరిటీ టెస్టింగ్ కూడా మనం చేయాల్సి వస్తుంది అన్నమాట. సెక్యూరిటీ టీమ్ వాళ్ళతో కలిపి చేస్తాం. అలాగే ఈ ఫైనల్ ప్రిపరేషన్లో మీకు రైసిఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే కస్టమైజేషన్, మొత్తం ఓవరాల్గా కస్టమైజేషన్ అంటే వర్క్ ఫ్లో డిజైన్ చేయటం. సో వర్క్ ఫ్లో డిజైన్ చేయడం, అప్రూవల్ ప్రాసెస్ని డిజైన్ చేయాలి. అంటే పర్చేజ్ రిక్వెషన్ క్రియేట్ చేస్తాం, అప్రూవ్ చేయాలి. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం, అప్రూవ్ చేయాలి. సో అప్రూవల్ ప్రాసెస్ని మనం డిజైన్ చేయటం అన్నమాట వర్క్ ఫ్లో అంటే. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం, అప్రూవ్ చేయాలి. ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం, అప్రూవ్ చేయాలి. మీ ప్రాజెక్ట్ మేనేజర్ లేకపోతే మీ సీనియర్ లీడ్ లేకపోతే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళిపోతుంది అప్రూవ్ చేయడానికి. ఈ అప్రూవల్ ప్రాసెస్, ఇన్బాక్స్ ప్రాసెస్ డిజైన్ చేయటం అన్నమాట వర్క్ ఫ్లో అంటే. నెక్స్ట్ రిపోర్ట్స్. కస్టమైజ్డ్ రిపోర్ట్స్ని క్రియేట్ చేయాలి. ఎస్ఏపిలో స్టాండర్డ్ రిపోర్ట్స్ ఉంటాయి, వర్కౌట్ అవ్వవు, అవి క్లయింట్ అవుట్ అవ్వవు. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తాం, కస్టమైజేషన్ చేయాలి. కాబట్టి మనం ఎస్ఏపిలో కస్టమైజ్డ్ రిపోర్ట్స్ని కూడా క్రియేట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. ఎస్ఏపికి అలాగే థర్డ్ పార్టీ టూల్స్కి మధ్య లింకప్ ఉంటుంది. ఇప్పుడు P2P ప్రాసెస్ ఎస్ఏపిలో చేసాం అనుకోండి చాలా కష్టం. అదే థర్డ్ పార్టీ అరీబాలో చేసామనుకో చాలా ఈజీ. ఈ అరీబాకి ఎస్ఏపిలో కనెక్ట్ చేసాం అనుకో, అరీబాలో చేస్తే డైరెక్ట్ ఎస్ఏపిలో నుంచి పడుతుంది డేటా అంతా. కాబట్టి ఎస్ఏపి టు అరీబా అనేది ఫ్లెక్సిబుల్, కాబట్టి ఇంటిగ్రేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంటర్ఫేసెస్తో మనం ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సిస్టమ్ ఎస్ఏపి సిస్టమ్ని ఇంటర్ఫేస్తో ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది కూడా కస్టమైజేషన్ ఉంటుంది. దీనికి కూడా ఎవాపర్ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సి అంటే కన్వర్షన్స్. మనకి రానున్న రోజుల్లో డేటా మైగ్రేషన్ లేదా లోడింగ్ యాక్టివిటీస్ అంటారు, మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. అంటే మన దగ్గర జిఎల్స్ ఆల్రెడీ మన దగ్గర సిస్టంలో జిఎల్స్ ఒక 1000 జిఎల్స్, ఒక 10,000 జిఎల్స్, ఒక 5,000 మంది వెండర్స్, 2 లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు. ఇంకా ట్రయల్ బ్యాలెన్స్ కూడా రెడీగా ఉంది సిస్టంలో. జిఎల్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, వెండర్ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. ఆల్రెడీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి, బట్ ఎస్ఏపిలో లేదు. ఇప్పుడు అవన్నీ కూడా ఎస్ఏపిలో తీసుకొచ్చేయాలి. ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ క్లయింట్ దగ్గర డేటా ఉంది. సో అలాంటప్పుడు మనం ఎస్ఏపిలోకి తీసుకురావాలి. దాన్ని ఏమంటారు, కన్వర్షన్ ప్రాజెక్ట్స్ అంటారు. అంటే డేటా మైగ్రేషన్, డేటా లోడింగ్ యాక్టివిటీస్ ద్వారా
మనం నాన్ ఎస్ఏబి నుంచి ఎస్ఏపిలోకి డేటా అనేది మైగ్రేట్ చేస్తాం అంటే ఆల్రెడీ నాన్ ఎస్ఏబి సిస్టంలో డేటా ఉంది క్లయింట్ దగ్గర, అది ఎస్ఏపి సిస్టమ్కి తీసుకురావాలి. అలాంటప్పుడు మనకి టూల్స్ వచ్చేటప్పటికి ఎస్ఏపి ఈసీసీ వర్షన్కి SMW, ఫర్ హనాలో వర్షన్కి LTMC, S for HANA వర్షన్కి టీ కోడ్ వచ్చేటప్పటికి LTMC. ఓకే, ఓకే. సో LTMC అలాగే LTMOM అని చెప్పి ఉంది. సో ఇవి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. వీటి గురించి కూడా రానున్న రోజుల్లో మనం డిస్కస్ చేస్తాం. అలాగే F అంటే ఫార్మ్స్. మీ క్లయింట్ కస్టమైజ్డ్ ఫార్మ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు మీ దగ్గర నుంచి. కస్టమైజ్డ్ ఫార్మ్స్ మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. అది మీ క్లయింట్ మీకు చెప్తాడు బేసిక్గా. సో ఫామ్ ఎలా ఉండాలి, పేమెంట్ అడ్వైజరీ ఫామ్ ఎలా ఉండాలి, ఇవన్నీ మీ క్లయింట్ చెప్తాడు. సో కాబట్టి కస్టమైజ్డ్ ఫామ్స్ని మనం డిజైన్ చేయటం కూడా మన డ్యూటీయే అనేది. కస్టమైజ్డ్ ఫామ్స్ని డిజైన్ చేయటం కూడా మన డ్యూటీయే. ఒక నిమిషం. ఓకే, కస్టమైజ్డ్ ఫామ్స్ని కూడా డిజైన్ చేయటం మన డ్యూటీ. సో తర్వాత ఎన్హాన్స్మెంట్స్. సో ఎన్హాన్స్మెంట్స్ అనేది ఎస్ఏపిలో స్టాండర్డ్ ఫంక్షనాలిటీని ఎన్హాన్స్ చేయటం. సో ఇది అబాపర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇట్లా కానీ టెక్నికల్గా అబాపర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఈ వర్క్ ఫ్లోస్లో 75% నుంచి 80% వర్క్ అబాపర్తో ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. కాబట్టి ఎప్పుడైనా అబాపర్ని కాంటాక్ట్ అవుతున్నామంటే మనం FS రాయాల్సి వస్తుంది. FS అంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఓకే, FS రాస్తేనే మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే రైట్. ఇది బేసిక్గా మీకు అక్కడ పైన టెస్టింగ్ లో యూఏటి మిస్ అయిందా? ఏంటండి? టెస్టింగ్ లో మీరు రిగ్రెషన్ టెస్టింగ్ అవి ఇచ్చారు కదా, యూఏటి కూడా ఉన్నట్టుంది కదా? యూఏటి కూడా ఉంది. యూఏటి ఓకే ఓకే, యూఏటి చెప్పలేదా? ఓకే రైట్. సో ఇక్కడ యూఏటి కూడా ఉంది. యూఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. థ్యాంక్ యూ. మనం పర్ఫామ్ చేయమని యూజర్ చేత చేయిస్తాం మనం. అంటే ఏంటి, మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా కరెక్టా లేదా అన్నది యూజర్ ఫైనల్ చేయాలి. కస్టమర్ వాడు ఫైనల్ చేస్తే వాడు, ఎందుకంటే డైలీ యూజర్ అనేవాడు ఏంటి, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే డే టు డే సెవెరల్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. కాబట్టి మనకంటే వాళ్ళకి బాగా తెలుసు ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఫైనలైజ్ చేయాలి. ఓవరాల్గా వాళ్ళు ఫైనలైజ్ చేస్తే చేసినట్టు. ఓకే, జస్ట్ 1 minute కాల్ ఉంది మీటింగ్లో. వాళ్ళు ఫైనలైజ్ చేయాలండి, మనం చేయటం కాదు. వాళ్ళు ఫైనలైజ్ చేసి యూజర్ ఫైనలైజ్ చేసి అప్పుడు అది వర్కౌట్ అవుతుంది లెక్క. అంతేగాని మనం చెయ్యం. ఇందులో మనం చేసిన దాన్ని యూజర్ అనేవాడు ఫైనలైజ్ చేయాలన్నమాట. గో లైవ్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ అయిపోయింది, ఇక్కడే మళ్ళీ కట్ అవర్ యాక్టివిటీస్ జరుగుతాయి. కట్ అవర్ యాక్టివిటీస్ అంటే డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ కూడా ఈ ఫేజ్లోనే జరుగుతాయి. కట్ అవర్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, GL మాస్టర్, ఆల్ మాస్టర్ డేటా అంతా కూడా నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలో తీసుకురావాలి. సో ఈ లోడింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా కట్ అవర్ యాక్టివిటీస్ అంటే ప్లానింగ్ అంతా కూడా ఈ ఫేజ్లో జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. బేసిక్గా మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కావు. ఇవన్నీ కొంచెం నేర్చుకున్న తర్వాత మెల్లమెల్లగా వెళ్తాం అన్నమాట. కట్ అవర్ యాక్టివిటీస్ ఇదంతా కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ లేదా డేటా లోడింగ్.
ఫైనల్గా ప్రాజెక్ట్ గో లైవ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి గో లైవ్ అంటే ఇంకేం కాన్ఫిగరేషన్స్ ఇంకేం మిగిలేదు, అన్నీ అయిపోయినాయి. ప్రాజెక్ట్ గో లైవ్ డేట్ పెట్టుకుంటారు. ఇంకా ఈ సిస్టమ్ అంతా కూడా SAP సిస్టమ్ని యూజర్కి ఇచ్చేస్తారు. యూజర్కి ఇచ్చేసి ఏం చేస్తారు, యూజర్ అనేవాడు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారు డే టు డే. కాబట్టి దాన్ని మనం కట్ ఆఫ్ డేట్ అంటే దాన్ని మనం ఏమంటారంటే గో లైవ్లోకి వెళ్ళిపోయింది ప్రాజెక్ట్ మూవ్ అయిపోయింది, గో లైవ్లోకి వెళ్ళిపోయింది అంటే అయిపోయినట్టు లెక్క. ఓకే, ఇది ఒక ఐడియా మీకు, రైట్. ప్రాజెక్ట్ గో లైవ్లోకి వెళ్ళిపోయిందంటే ఇంకా ఆల్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా అయిపోయినాయి. దర్ ఈస్ నో మోర్ కాన్ఫిగరేషన్ రైట్ నౌ. సో వీ ఫినిష్డ్ అప్ ది కాన్ఫిగరేషన్ పార్ట్ అండ్ కంప్లీట్లీ. సో ప్రాజెక్ట్ ఇంకా గో లైవ్లోకి వెళ్ళిపోయిందని ఎండ్ యూజర్కి అప్ చెప్పేసాం సిస్టమ్. ఎండ్ యూజర్ ఇంకా మనం డిజైన్ చేసిన సిస్టమ్ మీద వర్క్ చేస్తాడు. ఆ తర్వాత మనల్ని ఒక 2 నెలలు ఉంచుతారు, ఆ తర్వాత తీసేస్తారు. ఒక నెల ఉంచుతారేమో మహా అయితే, ఒక నెల నుంచి మనల్ని తీసేస్తారు. మనం మళ్ళీ మన పేరెంట్ కంపెనీకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. క్లయింట్ లొకేషన్లో మీకు ప్రాజెక్ట్ ఉన్నంత వరకే మనం పెట్టుకుంటారు. క్లయింట్ లొకేషన్లో మీరు కాంట్రాక్టర్ అనమాట, జస్ట్ కాంట్రాక్ట్ పొజిషన్లో ఉంటారు. ఓకే, ఇది ఒక ఐడియా మీకు ప్రాజెక్ట్ సంబంధించి. ప్రాజెక్ట్ ఓవరాల్గా ఏంటి అన్నది, దీనికి సంబంధించి డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేస్తాను. సో రేపటి లోపల మీరు అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తెచ్చుకోవాలి. సో దానికి సంబంధించి మీకు ఆల్రెడీ చార్ట్లో పెట్టారు నంబర్, డైరెక్ట్గా మీరు కాల్ చేసి సర్వర్ యాక్సెస్ తెచ్చుకోండి. ఓకే, ఇది ఈరోజు సెషన్. అండ్ రిమైనింగ్ ఎవరైతే మిగిలి ఉన్నారో, సో మనకి సో ECC ఈజ్ నథింగ్ బట్ ఓల్డ్ వర్షన్ అండి. సో జనరల్గా మనం ECC వర్షన్ అంటే ఓల్డ్ వర్షన్ అనమాట. S/4HANA అంటే లేటెస్ట్ వర్షన్. సో LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అని, ఇది ఒక టూల్ అనమాట. ఈ టూల్ ద్వారా మన నాన్ SAPలో ఉన్న డేటానన్నీ కూడా SAPలోకి తీసుకొస్తాం. ఓకే, ఇది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. జస్ట్ ఊరికే టెర్మినాలజీ, ప్రస్తుతానికి టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీకు కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు దీని గురించి క్లియర్గా చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే మనకి సో నిన్న ఎవరైతే చెప్పలేదో వాళ్ళు కంటిన్యూ చేయండి. ఐ హ్యావ్ స్టేటస్ కాల్. సో నేను దీంట్లోనే, సో నాకు చిన్న స్టేటస్ కాల్ ఉంది. సో నేను దీంట్లోనే ఉంటాను. సో సుధారాణి గారు కంటిన్యూ చేయండి సెషన్.